గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ పవర్ఫుల్. దేవుని కృప శక్తివంతమైనదే. ఎంత శక్తివంతమైనదంటే మెరిట్ పొందిన వారికి సమానంగా మెరిట్లెస్ పీపుల్ అన్మెరిట్ వాళ్ళని సమానపరచగలుగుతాయి. క్వాలిఫైడ్ అయిన వారితో డిస్క్వాలిఫైడ్ అయిన వారిని సమానపరచగల శక్తి దేవుని కృపకు ఉంది. దేవుని బిడ్డలైన వారిని, దేవుని బిడ్డలు కాని వారిని దేవుని బిడ్డలైన వారికి సమానంగా సమానపరచగల శక్తి దేనికి ఉంది చెప్పండి? అదే ఇక్కడ జరిగింది అద్భుతాలు. యోగ్యత లేని వారిని యోగ్యత గల వారికి సమానంగా చేసింది దేవుని కృప. నిబంధన లేని వారిని నిబంధన చేసుకున్న వారికి సమానంగా చేసింది దేవుని కృప. అనర్హులను అర్హులైన వారికి సమానంగా చేసింది దేవుని కృప. ఆ కృపయే ఈరోజు మీకు అద్భుతం చేసుకుని రాబోతున్నాయి. ఏ యోగ్యత లేని వారిని ఆశీర్వదించబోయేది, విడుదల చేయబోయేది, అభిషేకించబోయేది, నిన్ను దీవించబోయేది ఆ దేవుని కృపయే. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో మీ అందరికీ తెలిసిన అద్భుతం అది. ఏ అద్భుతం చెప్పండి? నీళ్లను ద్రాక్షరసముగా మార్చింది. దాంట్లో ఏముంది చెప్తాను. యూదుల యొక్క ఆచార ప్రకారం ఇఫ్ యూ గో టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జ్యూస్ యూ కెన్ అండర్స్టాండ్. వివాహంలో 2 గ్రూపులుగా ప్రజలు విడగొడతారంట. మొదటిగా విఐపి వాళ్ళందరికీ మొదటిగా విందు, మొత్తం 7 రోజులు విందు. విఐపీలు అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు, ఊరిలో ఎవరెవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో, గనులు ఎవరైతే ఉన్నారో, ద్రాక్షలు కూడా కొన్ని బాగా క్వాలిటీ ద్రాక్షలు ఉంటాయి. అవన్నీ వేరుకొని వచ్చి మంచి రుచిగల తిక్గా ఉన్న ద్రాక్షరసాన్ని అందరికీ పోస్తారన్నమాట. తర్వాత కొంచెం ఒక మాదిరిగా పేదవాళ్ళు, లెక్కలేనితనంగా ఉన్నవాళ్ళు, భౌతికంగా ఫైనాన్షియల్గా వెనకబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తర్వాత మొదలవుతాయి. వీళ్ళకి ఏం చేస్తారు తెలుసా? ఈ ఫైనాన్షియల్గా పలుకుబడి లేని వాళ్ళందరినీ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళందరూ 3rd డే తర్వాత పిలిపించి వాళ్ళకి ఆ క్వాలిటీతో కూడిన ద్రాక్షరసం ఎవరు, రుచిగల ద్రాక్షరసం నుండి వేరుకొచ్చిన ఆ ద్రాక్షరసం ఇవ్వరంట. ఏం చేస్తారంటే జబ్బురసం, అంటే జబ్బురసం మీన్స్ ఏంటంటే పలుచగా ఉన్న ద్రాక్షరసం అర్థం. 1 గ్లాసు ద్రాక్షకి 7 గ్లాసు వాటర్ పోసేస్తారు. ఇప్పుడు అదే అంటున్నారు అక్కడ అందరూ పెళ్ళిలో. చూడండి 2వ అధ్యాయం చదవండి ఒకసారి, యోహాను సువార్త. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా అప్పుడప్పుడు టచ్ చేయాలి, అప్పుడే మనకు అసలైన విషయం తెలుస్తాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు దాని ఒక మాట అర్థం ఏంటి తెలుసా? విఐపీలకు పోసే ద్రాక్షరసాన్ని ఈ లేబర్స్కి తీసుకొచ్చి పోస్తున్నావేంట్రా? మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. విఐపీలకు పోసే ద్రాక్షరసాన్ని ఊర్లో ఉన్న గనులకు గొప్ప వాళ్ళకు తీసుకొచ్చే పోసే ద్రాక్షరసాన్ని నువ్వు సీక్రెట్గా దాచిపెట్టేసి మన ఆచారానికి వ్యతిరేకంగా, మన పద్ధతికి వ్యతిరేకంగా నువ్వు సామానులకు తీసుకొచ్చి పోస్తున్నావేంట్రా అని అడుగుతున్నారు. హల్లెలూయా. అలా ఎవరు చేయరు, కానీ ఇక్కడ జరిగింది. ఇక్కడైనా ఇది ఎవరు చేయలేదు? పెళ్ళి వాళ్ళు చేయలేదు, ఇది
యేసు చేశాడు. ఎవరిని యేసు సమానం చేశాడు చెప్పండి? ఎవరెవరిని సమానం చేశాడు? యోగ్యత లేని వారిని. మంచి ద్రాక్షరసము తాగటానికి ఏ యోగ్యత లేని వారిని యేసు యోగ్యులుగా చేశాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చటం ఎవరి కోసమంటే అనర్హులను, యోగ్యత లేని వారును, వారి కోసం సిద్ధపరచబడిన ద్రాక్షరసాన్ని నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం ద్వారా అనర్హులను, యోగ్యత లేని వారిని యేసు ఏం చేశాడంటే యోగ్యులుగా చేశాడు. ఇప్పుడు ఇదే వేరే పద్ధతులు అడిగితే ఏది చేసింది? ఇది యేసు ఏమై ఉన్నాడు? కృపయ్య ఉన్నాడు. గ్రేస్ మేడ్ దమ్ ఈక్వల్. పోనీ ఇదన్నీ మాకు అర్థం కాదనుకుంటే, మీరు చెప్పింది మేము ఎప్పుడు వినలేదు, చదవలేదు అనుకుంటే, మీ పద్ధతిలో ఇంకొక మాట చెప్తున్నాను. ఫస్ట్ ఎవరైతే ద్రాక్షరసం తాగారో వాళ్ళందరూ మంచి ద్రాక్షరసం తాగారు. రెండవది ఎవరైతే లాస్ట్లో తాగుతున్నారో వాళ్ళందరికీ పలుచగా ఉన్న ద్రాక్షరసం తాగారు. ఇప్పుడు ఫస్ట్ తాగిన వాళ్ళని, రెండవ తాగిన వాళ్ళని యేసు ఈక్వల్ చేశారా లేదా చెప్పండి? జబ్బు రసం తాగడానికి బదులుగా, పల్చరసం ద్రాక్షరసం తాగడానికి బదులుగా వాళ్ళు మొదటిగా తాగిన మంచి ద్రాక్ష తాగిన వారికి ఈక్వల్గా యేసు చేశాడా లేదా చెప్పండి? చేశాడనే ఆన్సర్ వస్తున్నాయి. దేవుని యొక్క కృప యోగ్యత లేని వారిని, అనర్హులను యోగ్యత గల వారికి సమానంగా చేస్తాయి. ఆ కృపయే ఈరోజు నీకు ఇవ్వబడబోతున్నాయి. ఇంకొక ఉదాహరణ బైబిల్ నుండి చెప్తున్నాను. 22 మత్తయి సువార్త 22వ అధ్యాయం 8-14, గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 22 verse 8-14. ఇక్కడ ప్రిన్స్ మ్యారేజ్, ప్రిన్స్ వెడ్డింగ్, రాజుల యొక్క కుమారుని యొక్క వివాహం జరుగుతున్నాయి. యూదుల యొక్క కల్చర్ ప్రకారం, ఆచార ప్రకారం ముందు చెప్పాను కానావూరు పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు. ఇక్కడ ఒక వివాహం జరుగుతుంది. ఇది ఎవరి వివాహం? రాజుగారి ఇంట్లో జరిగే వివాహం. దీనిలో ఎవరు పిలువబడ్డారు? పెద్ద పెద్ద విఐపీస్ పిలువబడ్డారు. పిలువబడిన వారిని రాయబడింది, కానీ దానికి మూల భాషలో అర్థం ఏంటంటే ఆల్ ద విఐపీస్, పెద్ద పెద్ద గనులు, గొప్ప వాళ్ళందరూ పిలువబడ్డారు. వాళ్ళు ఎవరైతే రాలేదో ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడంటే ఊర్లో ఉన్న దరిద్రులను తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు విఐపికి ఈక్వల్గా ఎవరిని దేవుడు చేశాడు? ఆ రాజు ఎవరిని చేశాడు? దరిద్రులను ఈక్వల్గా చేస్తున్నాడు. ఎవరు తినాల్సిన భోజనం? గనులు తినాల్సిన భోజనం, గనులు చేయాల్సిన విందు ఇప్పుడు ఎవరికి పంచిపెట్టబడుతుందంటే దరిద్రులకు, రోడ్లో ఉన్న భిక్షకాలకు, కుంటి వాళ్ళకు, చేతగాని వారికి, అందరికీ రాజులు తినవలసిన భోజనం, విఐపీలు తినాల్సిన భోజనం ఇప్పుడు దరిద్రులకు పెట్టబడుతున్నాయి. అదినాల రాజులు ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మినిస్టర్లే చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ సమానంగా ఎవరిని చేశారంటే వాళ్ళు తినాల్సిన ఆహారాన్ని, వాళ్ళు తినాల్సిన భోజనాన్ని ఎవరికి పెట్టేశాడంటే ఊర్లో ఉన్న దరిద్రులకు పెట్టేశారు. హీ మేడ్ దమ్ ఈక్వల్. అది గ్రేస్ అంటే, అది కృప. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. గాడ్ బ్లెస్ యు. 3 విషయాలు చెప్పాను. ఒకటి ఏం చెప్పాను? 5 loaves 2 fish విస్తరణ విషయంలో ఈక్వల్ చేశాడు. తర్వాత కానావూరు పెళ్లి గురించి చెప్పాను. అక్కడ మంచి రసం తాగిన వారిని, జబ్బు రసం తాగాల్సిన వారిని ఏం చేశాడంటే ఈక్వల్ చేస్తాడు, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడం ద్వారా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పెళ్ళికి పిలువబడిన వారిని, గనులను, గణహీనులను సమానం చేశాడు యేసు ప్రభు. దేవుని కృప మన అందరికీ అందుబాటులో ఉన్నా.
ఇట్ ఈస్ అల్టిమేట్ గ్రేస్, ఇట్ ఈస్ అబండెంట్ గ్రేస్, ఇట్ ఈస్ మ్యాచ్లెస్ గ్రేస్, ఇట్స్ ఆల్సో అమేజింగ్ గ్రేస్. సాటి లేని కృప, శక్తివంతమైన కృప, అసాధారణమైన కృప ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? మందిరంలో కాదు, దైవజనులు కాదు. అలా ఇది ఈ కృప పొందడానికి ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీలోనే ఉంది ఆ కృప, నీలోనే ఉంది. ఏనాడైతే రక్షించబడ్డావో, ఏనాడైతే మారు మనసు పొందావో, ఎప్పుడైతే యేసును సొంత రక్షకుడుగా స్వీకరించావో, ఆనాడే యేసు కృప సత్య సంపూర్ణుడై నీలోనికి వచ్చేస్తాడు. యోనాతాను దావీదుతో విందులో ఉన్నాడు. యోనాతాను దావీదు నిబంధన చేసుకున్నారు. తర్వాత ఆయన కుమారుడు గురించి రాయబడింది, ఈ సన్ను. ఆయన ఎవరు? మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ యుద్ధంలో పడి వాళ్ళ నాన్న ఎత్తుకుని పోతా ఉంటే కాలు ఇరిగి పడిపోయాడు. కుంటివాడైపోయి అతను ఎవరు లెక్క చేయలేదు. అతని ఒకరోజు దావీదు జ్ఞాపకం వచ్చి రమ్మని చెప్పి తనతో పాటు విందులో కూర్చోబెడుతున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఎవరు మొగం చూసి కూర్చోబెట్టాడు? దావీదు మొగం చూసి. ఈరోజు యూదుల కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యం, యోనాతాను కోసం సిద్ధపరచబడిన విందు, పరలోక రాజ్యం. దేవుని బిడ్డలారా, పిలువబడని యోగ్యత లేని నాకు నీకు కూడా పరలోకంలో దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీ హృదయం కలవరపడనీయకండి. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి మరలా నేను వస్తాను. ఎవరికి చెప్పాడు? యోహాను సువార్త 14:1-2 యూదులకు అపోస్తలులకు చెప్పాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నేను పట్టుకోవడానికి నాకేమి యోగ్యత ఉంది? అబ్రహాం తరవారికి ఇవ్వబడ్డే వాగ్దానం నాకేంటి? నేను ఎలా చెప్తాను? నాకు ఏమి లేకపోయినా నాలో యేసు ఉన్నాడు. యేసు ఉన్నాడు కనుక ఆ కృప ఉంది. ఆ కృపను బట్టి రేపు రక్షించబడిన యూదులు ఎక్కడైతే కూర్చుండబోతున్నారో ఆ యేసుప్రభు సింహాసనంతో అదే ప్లేస్లో నేను రేపు కూర్చోబోతున్నాను. అది నా మంచితనం కాదు, నా గొప్పతనం కాదు, నా పైన దేవుడు ఉంచిన కృప ఏదైతే ఉందో, యేసు చూపిన కృప ఏదైతే ఉందో, అది నన్ను తీసుకుని వెళ్ళి సింహాసనంలో యూదులు కూర్చుంటున్న సింహాసనంలో కూర్చుండబెట్టబోతున్నాయి. దావీదు యొక్క ఆశీర్వాదాల్ని నీవు స్వాధీనపరచుకోవడానికి నీకు యోగ్యత లేదు, కానీ స్వాధీనపరచగలుగుతాను. దేని బట్టి? కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే ఐఏఎస్ కాకుండానే అతను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయికి కూర్చుంటారు. మన ఐపీఎస్ అనుకుంటే పొరపాటు. వీళ్ళందరూ కొంతమంది ఎలాగ వస్తారంటే వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి కానిస్టేబుల్, సిఎస్, తర్వాత ఎస్ఐ, తర్వాత సిఐ, తర్వాత డిఎస్పి, అలా వెళ్ళి లాస్ట్కి రిటైర్డ్ అయిపోతుండగా వెళ్ళి ఎస్పీ సీట్లో కూర్చుంటారు. కొంతమంది ఉంటారు ఎస్పీలు, వాళ్ళు ఎవరంటే డే అండ్ నైట్ కూర్చొని 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 చదివి 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 అన్ని ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఐపీఎస్ అని దాంట్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళు కూర్చుంటారు. మనము ఐపీఎస్ అయిన వాళ్ళం కాదు, ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు కూడా కాదు. మనల్ని అమాంతంగా తీసుకెళ్ళి దేవుడు ఆ పోస్టులకు వచ్చిన 3వ తరగతి క్యాండిడేట్లు మనం 3వ తరగతి కేసులు. హల్లెలూయా. ఏ యోగ్యత లేని మనల్ని యోగ్యులుగా చేశాడు దేవుడు.
ఈ భూ సంబంధమైన ఆశీర్వాదమే కాదు, రేపు పరలోకములో యూదులు కూర్చున్న అదే చోటులో నేను కూర్చుండబోతున్నాను. అపోస్తల కార్యం 13:34 చదవండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 13:34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను కృపను చదవమ్మా. వరములను అనగా కృపను మీకు అనుగ్రహింతును. హల్లెలూయా. సి ఇప్పుడు 13వ అధ్యాయంలో దావీదు అన్నవాడు యూదుడు. యూదులకు అనుగ్రహించిన కృపను ఎవరికి ఇస్తున్నాడంట? మనమందరికి ఇస్తున్నాడంట. ఎఫెసీ సంఘం, కొర్నేలి స్థాపించిన సంఘం, పౌలు స్థాపించిన సంఘాలని అన్యులు పేదరును యూదుల కోసం అపోస్తలుగా లేకపోతే దీటు లేకుండా ఆ పేదరుకు సమానమైన అనుభవం కలిగిన మరొక వ్యక్తిని లేపి ఆ వ్యక్తిని ఎవరి కోసం నిలబెట్టాడంటే అన్యుల కోసం నిలబెట్టాడు. ఆయన ఎవరు తెలుసా? పరిశుద్ధ పౌలు. పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను అన్యుల కొరకు అపోస్తలుగా ఉండటానికి పిలువబడ్డానని గలతీ పత్రికలు అంటున్నాడు. ఒకసారి చదవండి. నేను అన్యులకు అపోస్తలుగా ఉండటానికి పిలువబడ్డాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. సున్నతి పొందిన వారికి అపోస్తులు అవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులను అవుటకు నాకును దేవుడు సామర్థ్యతను కలుగజేస్తాడు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. ఈవెన్ అపోస్తలత్వంలో కూడా, సేవకుడి విషయంలో కూడా అక్కడ ఎటువంటి బలమైన అపోస్తలుని యూదులకు దేవుడు పెట్టాడో, నిబంధన ప్రజలకు పెట్టాడో, ధీటుగా అంతకంటే గొప్ప అభిషేకం కలిగిన వ్యక్తిని అన్యులకు దేవుడిచ్చాడు. అంటే ఆ కృప ఎటువంటి గొప్పదో మిమ్మల్ని ఆలోచించమంటున్నాను. కీర్తన 86:13. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి, పాతాళపు అగాధం నుండి యూదులు తప్పించే కృప నీకు కూడా ఇవ్వబడి ఉన్నాయి. మీరందరూ పాతాళముకు తప్పించబడతారు, నరకానికి తప్పించబడతారు. నీ మంచితనాన్ని బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుడు మీకు ఇవ్వబోతున్న కృపను బట్టి, ఇచ్చిన కృపను బట్టి మీరు తప్పించబడతారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ద గ్రేస్ విచ్ ఈస్ గివెన్ టు యూ లైక్ జ్యూస్ ఇట్ విల్ సేవ్ ఫ్రమ్ ద హెల్. Psalms 94:18. కీర్తన 94:18 చదవండి త్వరగా. నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఓ, నా కాలు జారుతున్నప్పుడు అని నేను అనుకుంటున్నప్పుడు నీ కృప నన్ను జారకుండా కాపాడుతుంది. என் கால்கள் சறுக்கிறது என்று நான் நினைத்த போது உங்களுடைய கிருபை என்னை தாங்குகிறது. హల్లెలూయా. గొప్ప గొప్ప పరిశుద్ధులను, బలాకిలను జారకుండా కాపాడిన అదే కృప ఈ బలగిన్ని ఈరోజు కాపాడుతుంది. ఇది రెండవదిగా మీరు ఆలోచించాల్సిన విషయం. మూడవది కీర్తన 5:7 చదవండి. Psalms 5:7. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. దేవుని కృప ఏదైతే నాకు ఇవ్వబడ్డాయో, యూదులకు ఇవ్వబడిన అదే కృప నన్ను సవాసంలో నిలబడుతుంది. మందిరంలో నిలబడింది అంటున్నాడు. మందిరం అంటే సవాసం అర్థం. హోలీ టెంపుల్ అంటున్నాడు. హోలీ టెంపుల్ అంటే సవాసం. దేవుని సన్నిధిలో నిలబెట్టబోతుంది కూడా ఈ కృపయే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నంబర్ 4, తొలగని కృప. యూదులకు దేవుడు చూపించిన కృప, తొలగని కృప. మొదటి దినవృత్తాంతం 17:13 చదవండి. 1 Chronicles chapter 17:13. నేను అతనికి తండ్రినయుందును,
అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. హల్లెలూయా. నేను ముందు ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు తీసేశాను నా కృపను, అలా నేను మీకు ఇవ్వను. తొలగని కృప. Psalms 52:8, 52:8. కీర్తన 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. The grace which is given make me as a olive tree. Green is olive tree. నన్ను పచ్చని ఒలివల చెట్టు వలె చేసేది దేవుని కృప. ఎప్పుడు నేను ఎండిపోను, ఎప్పుడు నేను కుళ్ళిపోను. ప్రతి ఆకుల్లో కుళ్ళిపోతుందంట, కానీ ఒలివల చెట్టులో ఉన్న ఆకులు కుళ్ళిపోదు. ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ ఆకులు కుళ్ళిపోకుండా చేస్తాయి. అలాగే నా మీద ఉన్న అభిషేకం ఈ తామస్ అనే ఒలివ ఆకుల్ని కుళ్ళిపోకుండా చేస్తాయి, నశించిపోకుండా చేస్తాయి. మీరు కూడా ఒలివల ఆకుల వలె మీరు కుళ్ళిపోరు. దేవుడు మన అద్భుతంగా కాపాడుతాడు, అద్భుతంగా రక్షిస్తాడు. మీపై దేవుడు ఉంచిన కృప ఎంతో గొప్పదే. యూదులకు నిబంధన చేయబడిన వారికి, నా ప్రజలని పిలువబడుతున్న వారికి ఎటువంటి కృప అయితే చూపించానో, నా ప్రజలు కానివి మీలాంటి వారు కూడా అటువంటి కృపయే చూపించి మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని గొప్ప చేసి నేను యూదులకు సమానంగా మిమ్మల్ని హెచ్చించబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. చేసేది ఏదంటే దేవుని యొక్క కృప. మనం నిలబడిన దరిద్రపు ప్లేసుని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో చూడు. యూదులకు చేసే కార్యాన్ని, యూదులకు వాగ్దానం చేసిన వాటన్నిటినీ తన కుమారుడైన యేసు ద్వారా మన అందరికీ లభ్యమైనట్టుగా చేశాడు. ఇది ఆయన చేసిన గొప్ప కార్యం కాదా అంటున్నాను. అది ప్రేమ కాదా అంటున్నాను. ప్రేమ సమస్తాన్ని ఇస్తాయి. ఆ క్రమంలోనే దేవుడు మన కొరకు సమస్తాన్ని ఇచ్చాడు. బైబిల్లో రాయబడి ఉంది, తండ్రి తన కుమారుని మనకు ఇచ్చినప్పుడు నీకు కావాల్సిన సమస్తాన్ని ఆయన ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. నిబంధనకి వెలుపులో ఉన్న వారిని దేవుడు ఏకం చేశాడు. అంత కృపను బట్టి చేశాడు. యూదులకు ఆశీర్వాదాన్ని, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న, వాగ్దాన పుత్రులుగా పిలువబడుతున్న, అబ్రహాము సంతతి వారమని చెబుతున్న వారిని, మనలను యేసు ఏకం చేశాడు. ఇది అసలైన ప్రేమ. ఈ ప్రేమను గుర్తించేవాడు యేసుని విడిచిపెట్టి వెళ్ళాడు. అందుకొరకే మోకాలు ఉండి మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుని విడిచిపెట్టవద్దు, యేసుకు దూరం కావద్దు. యేసును పట్టుకోండి. యేసు నీ నుండి ఏమి కోరట్లేదు. నీ నుండి కోరేదంతా నీ హృదయం మాత్రమే, నీ జీవితం మాత్రమే. యేసుకు సమర్పించు. నీ జీవితం ధన్యకరంగా మారుతాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి. యేసుని విడిచిపెట్టవద్దు. ఆయన గట్టిగా హత్తుకో. నీ జీవితంలో దేవుని మహిమను చూస్తావు, అద్భుతాన్ని చూస్తావు. మీకా గ్రంథం 7:15 మీ జీవితంలో నెరవేర్చబడిన గాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా నీ కృప ఎంతో గొప్పది. మనుషులలా నువ్వు చూపిన ప్రేమ, కృప ఎంతో గొప్పది తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభా. వరాలతో ఫలాలతో నింపండి. ఏ యోగ్యత లేని మాకు నువ్వు చూపే కృప ఎంతో గొప్పదని ఈరోజు తెలియపరుచున్నారు ప్రభా. ఇప్పుడు ఆశీర్వదించండి. పరలోక మహిమతో నింపండి, రెండు పొలాత్మతో నింపండి, రెండోదల అభిషేకంతో నింపండి, దైవిక ప్రసన్నతతో నింపండి. యేసు నామములో దూరస్తులైన మాకు అద్భుతం జరుగును గాక. నీ రక్తంలో సమీపిస్తున్నాయి కనుక అద్భుతం జరుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఇప్పుడు ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9
903-222-4646 మరియు 903-222-4747. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక మార్చ్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. మీ మనసులో గాయాలున్నాయేమో, ఎవరో మనుషులు పెట్టిన గాయాలు మిమ్మల్ని వేధిస్తున్నాయేమో, స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ గాడ్ టు హీల్ యువర్ ఇన్నర్ వూండ్స్. నీ అంతరంగంలో ఉన్న గాయాలను బాగు చేయడానికి దేవుడికి ఇంకా అవకాశం ఉంది. స్థలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, వీరమ్మ చెరువు పార్క్ వద్ద, భీమవరం. మరిన్ని వివరాలకు 9494940072. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.